మనలో చాలామందికి పురాతన గ్రంథాలు చదివేటప్పుడు ఒక ప్రశ్న వస్తోంది. అసలు దీని రాసిన వాళ్ల ఉద్దేశమేంటి? ఇది కేవలం పండితులకే వచ్చే సందేహం కాదు, మన అందర్నీ ఆలోచింపచేసే ఒక పెద్ద సవాలు. సరే, ఈరోజు మనం ఈ అర్థాన్ని వెతికే ప్రయాణంలోకి వెళదాం. ఈరోజు మన విశ్లేషణకు మూలమైన ప్రశ్న ఇదే. ఒక కథ వెనుక ఉన్న అసలు అర్థాన్ని ఎలా పట్టుకోవాలి? ఎందుకంటే ఒకే కథకు కొన్నిసార్లు చాలా రకాలైన అర్థాలు వస్తుంటాయి. మరి అసలు విషయమెలా తెలుస్తుంది? దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం మొదటగా నీతి కథలు అంటే పారబుల్స్ వాటిలో దాగి ఉన్న అర్థాల గురించి చర్చిద్దాం. లూకా సువార్త నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకుని అవి నైతిక, వేదాంత సందేశాలను ఎలా అందిస్తాయో పరిశీలిద్దాం. ఈ కథలను అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన టూలుంది. అదే తక్కువ నుండి ఎక్కువ వాదన. లూకా 18లో ఒక కథ ఉంటుంది. ఒక వితంతువు పదే పదే అడుగుతోందని ఒక అన్యాయస్థుడైన న్యాయమూర్తి చివరికి ఆమెకు న్యాయం చేస్తాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఎలాంటి మంచిగుణం లేని ఆ న్యాయమూర్తే సహాయం చేసినప్పుడు మరి ప్రేమ, న్యాయం స్వరూపంగా ఉండే దేవుడు తన ప్రజల మొరను ఇంకెంతగా ఎక్కువగా వింటాడు అన్నది పాయింట్. అంటే ఇక్కడ అసలు విషయం ప్రార్థనా టెక్నిక్ గురించి కాదు, బదులుగా దేవుడు చివరికి తప్పకుండా న్యాయం చేస్తాడు అనే ఒక బలమైన భరోసా ఇవ్వడం, ఓపికతో ఉండమని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే న్యాయం జరగడం గ్యారంటీ అని ఒక హామీ ఉంది. సరే, ఇప్పుడు మనం లూకా 18లోని మరో ఆసక్తికరమైన కథ చూద్దాం. ఇందులో ఇద్దరు వ్యక్తులు రెండు పూర్తి భిన్నమైన ప్రార్థనలో ఉంటాయి. వాటి మధ్య తేడా ఏంటో గమనిద్దాం. ముందుగా పరిసయ్యుడి ప్రార్థన. ఇది గమనిస్తే అతను తన మంచితనాన్ని, తాను చేసే మంచి పనులను ఒక రిపోర్ట్లా దేవుడికి చెప్తున్నాడు. అంతేకాదు, ఇతరులతో పోల్చుకుంటూ తన్ను తాను గొప్పగా ఫీలవుతున్నాడు. దీనికి పూర్తి ఆపోజిట్ పన్ను వసూలు చేసే వ్యక్తి ప్రార్థన. చాలా సింపుల్, కాని ఎంతో శక్తివంతమైనది. కేవలం దేవుడి దయను కోడుకుంటున్నాడు, తన తప్పును ఒప్పుకుంటున్నాడు. ఇందులో గర్వం లేదు, కేవలం వినయం మాత్రమే కనిపిస్తోంది. ఈ రెండు ప్రార్థనల మధ్య ఉన్న అసలు తేడా వాళ్ల దృక్పథంలో ఉంది. పరిసయ్యుడి ప్రార్థన ఒక రకంగా తనకోసమే, ఒక పర్ఫార్మెన్స్లా ఉంది. కాని పన్ను వసూలు చేసే వ్యక్తి ప్రార్థన దేవుడి వైపు తిరిగి ఉంది. అది నిజమైన విన్నపం, తనకు దయ అవసరమని ఒప్పుకోవడం. సో అసలు సమస్య వాళ్ళు ఏం చేశారు అన్నది కాదు, వాళ్ల హృదయం ఎటువైపుంది అన్నదే. సరే, ఇప్పటిదాకా మనం చూసింది నైతిక కథల గురించి. బానే ఉంది, కాని ఈ వ్యాఖ్యాన సూత్రాలనే మనం భౌతిక ప్రపంచం గురించి చెప్పే పురాతన కథలకు వర్తింపజేస్తే అప్పుడేమవుతుంది? ఉదాహరణకు సృష్టికథలు లాంటివి. అక్కడే మనం బైబుల్లోని ఆదికాండము అంటే జెనసిస్ ఆధునిక సైన్స్ మధ్య ఉన్న ఈ సంక్లిష్టమైన సంబంధం దగ్గరకు వస్తాం. ఇక్కడ వ్యాఖ్యానమనేది చాలా వివాదాస్పదంగా మారుతుంది. ఈ చర్చను అర్థం చేసుకోవాలంటే మనం అపాలజెటిక్స్ అనే పదాన్ని తెలుసుకోవాలి. ఇదేదో పెద్ద పదంలా అనిపించినా సింపుల్గా చెప్పాలంటే ఒక నమ్మకాన్ని లాజికల్గా, ఒక పద్ధతి ప్రకారం సమర్థించడమన్నమాట. ఇది కేవలం అభిప్రాయాలు చెప్పడం కాదు. ఇప్పుడు మనం చూడబోయేవి అలాంటి సమర్థన ఫ్రేమ్వర్క్లే. ఆదికాండములోని సృష్టికథను సైన్స్తో ఎలా చూడాలి అనేదానిపై మనకి ప్రధానంగా 4 రకాల వాదనలు కనిపిస్తాయి. వాటినిప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, ఈ 4 అభిప్రాయాలేమిటో చూద్దాం. మొదటిది యంగ్ ఎర్త్ క్రియేషనిజం. దీని ప్రకారం భూమి వయస్సు కేవలం 6 నుండి 10,000 సంవత్సరాలు మాత్రమే. దీని బలమేంటంటే ఇది బైబిల్ని అక్షరాలా తీసుకుంటుంది, కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్తో ఇది సెట్ అవ్వదు. ఇక రెండోది ఓల్డ్ ఎర్త్ క్రియేషనిజం. ఇది భూమి వయస్సు సుమారు 4.5 బిలియన్ సంవత్సరాలని సైన్స్ చెప్పినట్టు అంగీకరిస్తుంది. సృష్టిలోని రోజులనేది చాలా సుదీర్ఘకాలాలని చెబుతుంది. ఇది సైన్స్తో కొంతవరకు సమన్వయమవుతుంది, కానీ జీవుల మూలాలను పూర్తిగా వివరించలేదు. తర్వాత ఫ్రేమ్వర్క్ హైపోథసిస్. దీని ప్రకారం ఆదికాండము అనేది ఒక సాహిత్యపరమైన రచన, అది టైమ్లైన్ చెప్పడం లేదు. ఇది ఆదికాండం యొక్క సాహిత్య శైలిని గౌరవిస్తుంది, కానీ కొంతమందికి ఇది గ్రంథాన్ని వాస్తవికత నుండి దూరం చేస్తున్నట్లు అనిపించవచ్చు. చివరిగా థియస్టిక్ ఎవల్యూషన్. దేవుడు పరిణామ ప్రక్రియ ద్వారానే సృష్టిని చేశాడని ఈ వాదన నమ్ముతుంది. ఇది శాస్త్రీయ ఆధారాలను పూర్తిగా స్వీకరిస్తుంది, కానీ పాపం, మరణం ఎలా వచ్చాయి, అసలు ఆదామనే వ్యక్తి ఉన్నాడా లాంటి కొన్ని క్లిష్టమైన వేదాంత ప్రశ్నలనే లేవనెత్తుతుంది. అయితే విశ్వాసానికి, మన కళ్లకు కనిపించే వాస్తవానికి మధ్య ఈ సంఘర్షణ ఏదో ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. దీనికి చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది.
నిజానికి ఈ సమస్య గురించి మనకి దాదాపు 1600 ఏళ్ల క్రితమే ఒక పెద్దాయన ఒక హెచ్చరికిచ్చాడు. ఆయనే హిప్పోకు చెందిన సెయింట్ అగస్టీన్. ఈ విషయంలో హిప్పోకు చెందిన అగస్టిన్ మాటలు చాలా సూటిగా శక్తివంతంగా ఉంటాయి. ఆయనేమన్నారంటే, ఒక అవిశ్వాసి, ఒక క్రైస్తవుడు గ్రంథం గురించి వివరిస్తున్నాననే పేరుతో సైంటిఫిక్ విషయాలపై అర్థంలేని మాటలు మాట్లాడటం వింటే అది చాలా అవమానకరమైన, ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే ప్రజలు ఒక క్రైస్తవునిలో ఇంత అజ్ఞానముందా అని నవ్వుకుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఒక్క విషయం మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అగస్టిన్ పరిణామ సిద్ధాంతం గురించి మాట్లాడటం లేదు. ఆయన డార్విన్ కంటే 1400 సంవత్సరాల ముందే జీవించారు. ఆయన ఆందోళన వేరే విషయంపై ఉంది. ఆయన చెప్పిన సూత్రం చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్. అదేమిటంటే, భౌతిక ప్రపంచం గురించి సైన్స్ ప్రకారం ఇది తప్పు అని స్పష్టంగా తెలిసిన విషయాలను విశ్వాసపరులు బలంగా వాదించకూడదు. ఎందుకు? ఎందుకంటే అలా చేయడం వల్ల వారు చెప్పే ఆధ్యాత్మిక విషయాలతో సహా అన్నింటి విశ్వసనీయత దెబ్బతింటుంది. అయితే మనం నీతి కథల దగ్గర మొదలుపెట్టి సృష్టి కథల దాకా వచ్చాం. ఇదంతా చూశాక మనకొచ్చే ప్రశ్న ఏంటంటే, అసలీ వ్యాఖ్యానం, ఈ ఇంటర్ప్రిటేషన్ ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఇది కేవలం పుస్తకాల్లో చదివే అకాడమిక్ విషయం కాదు. ఇది మన జీవితాల్ని డైరెక్ట్గా ప్రభావితం చేస్తోంది. ఒక గ్రంథాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామో అది మన నైతికతను, మన ప్రపంచ దృష్టికోణాన్ని, చివరికి ఈ విశ్వంలో మన స్థానం ఏమిటనే దానిపై మన అవగాహనను కూడా నిర్దేశిస్తుంది. సరే, ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం ఇంత సంక్లిష్టంగా ఉన్నప్పుడు ఏ టెక్స్ట్నైనా సరే, అది మతపరమైనది కావచ్చు కాకపోవచ్చు, దాన్ని నిజంగా పూర్తిగా అర్థం చేసుకోవడం అంటే అసలు అర్థమేంటి?